ప్రైవేటు బిల్లుపై బీజేపీ వ్యూహాత్మకంగా దెబ్బకొట్టడంతో ఈసారి మరింత జాగ్రత్తగా పావులు కదుపుతున్నారు కాంగ్రెస్ నేతలు. బిల్లు పాస్ చేయించుకునేందుకు ఓ కొత్త ప్లాన్ తో రాహుల్ గాంధీని కలిశారు ఏపీ నేతలు. వారు చెప్పిన ఐడియా విని రాహుల్ కూడా ఇదేదో బాగుంది, ప్రయత్నిద్దాం అన్నట్టు తెలుస్తోంది. ఇందుకీ కాంగ్రెస్ వేసిన ఆ ప్లాన్ ఏమిటి, అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? ఒక ఐడియా జీవితాన్ని మారుస్తుందో లేదో కానీ రాజ్యసభలో ప్రైవేట్ బిల్లుపై నిరాశలో ఉన్న కాంగ్రెస్ నేతలకు మాత్రం కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. ఆలోచన వచ్చిందే తడవుగా వెళ్లి రాహుల్ గాంధీని కలిశారు. మనసులో మాట చెప్పారు. కేంద్రం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న జీఎస్టీ బిల్లుకు, హోదాపై ప్రైవేట్ మెంబర్ బిల్లుకు లింకు పెడదామన్న ఐడియాను వివరించారు. మీరు ఈ బిల్లుకు మద్దతిస్తేనే మేము ఆ బిల్లుకు మద్దతిస్తామని బీజేపీ ముందు ప్రతిపాదన పెట్టాలని భావిస్తోంది కాంగ్రెస్ పార్టీ. పరస్పర సర్దుబాటుకు వ్యూహం రచిస్తోంది. No, if you want me to decide, go back. No. If you want me, you ask your members to go back. ఆలోచన బాగుందని, కాకపోతే కాస్త ఆలస్యం చేశారని చెప్పారట రాహుల్. ఓ 4 నెలల ముందు ఈ పని చేస్తుంటే మరింత ప్రయోజనం ఉండేదని అభిప్రాయపడ్డారట. జీఎస్టీ బిల్లు దేశం మొత్తానికి ప్రయోజనం చేకూర్చేది కాబట్టి చివరి నిమిషంలో ఇలాంటి షరతు పెట్టడం ఎంతవరకు సమంజసమనే దానిపైన ఆలోచన చేస్తామని చెప్పారట రాహుల్. ఆయన అధైర్యపడొద్దు, దీనిపై ప్రయత్నిద్దామని భరోసా ఇవ్వటమే కాకుండా సోనియాతో కలిసి ఆ రోజు సభకు వస్తానని, ఇతర పార్టీల మద్దతు కూడా కోరదామని చెప్పారట రాహుల్. ఆ రోజు సభకు అందరూ హాజరయ్యేలా కృషి చేద్దామని కూడా చెప్పారు. దీంతో ఏపీ కాంగ్రెస్ నేతల్లో హుషారొచ్చింది. ఆశ బతికింది. బిల్లుపై ధీమా పెరిగింది. ఏపీ దుస్థితికి కాంగ్రెస్ పార్టీనే కారణమని ఆరోపిస్తున్న టీడీపీ నేతలు హోదాపై కాంగ్రెస్ నేతలకు చిత్తశుద్ధి లేదని విమర్శిస్తున్నారు. జీఎస్టీ బిల్లుకు మద్దతు ఇవ్వాలంటే హోదా బిల్లుకు సహకరించాలని బీజేపీని డిమాండ్ చేయాల్సిందిగా సూచిస్తున్నారు. ఏపీ ప్రయోజనాల దృష్ట్యా ఈ విషయంలో బిల్లుకు మద్దతిస్తామని కూడా స్పష్టం చేస్తున్నారు టీడీపీ నేతలు. రాజ్యసభలో మెజార్టీ ఉంది కాంగ్రెస్ కు. వెల్కమ్ చేశారు మా చంద్రబాబు నాయుడు గారు. మాకు చెప్పారు ఓటు వేయమని, ఫేవరబుల్గా ఓటు వేయమని మా ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇదొక్కటే కాదు, ఇప్పుడైనా మాకు మోసగించిన కాంగ్రెస్ నేషనల్ పార్టీ మోసగించినవన్నీ కూడా మరొకతూరు పెట్టినా ఓటు వేసేదానికి మేము వెనకాడం. ఆగస్టు 5న సభలో మరో ఇష్యూతో బీజేపీ తప్పించుకోకుండా ప్రైవేట్ బిల్లుపై చర్చ, ఓటింగ్ జరిగేలా పకడ్బందీగా ముందుకెళ్లేందుకు అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నారు హస్తం పార్టీ నేతలు.